అందరికీ నమస్కారం. నా పేరు అశోక్, కొడంగల్ ఎన్ఎస్యుఐ నియోజకవర్గ అధ్యక్షుడిని. నిన్న బీఆర్ఎస్ పార్టీ బందిపోట్ల రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రైతుల రుణమాఫీ కాలేదని చెప్పి కేటీఆర్ వాళ్ళ పార్టీ నాయకులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. బిడ్డ కేటీఆర్, గత 10 సంవత్సరాలు తెలంగాణ రైతులను ఎంత మోసం చేసినావో తెలంగాణ సమాజానికి తెలుసు కాబట్టి నీ ముడ్డి మీద నీ ప్రభుత్వాన్ని దించడం జరిగింది. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల యొక్క కళలు సాకారం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, అది రేవంత్ అన్న ప్రభుత్వం. వాళ్ళు కలలుగన్న తెలంగాణ నిర్మించడం కోసమే రేవంత్ అన్న 24 గంటలు ఆలోచిస్తూ 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి మా రేవంత్ అన్న. నిన్న నువ్వు రైతులకు రుణమాఫీ కాలేదని రోడ్ల మీదకి ధర్నాలు చేస్తున్నావు. అరే బోసిడికే నువ్వు ఖమ్మం లోపల మిర్చి రైతులకు బేడీ లేచి జైల్లో పెట్టిన బిడ్డ. నువ్వు రైతులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కొడుకవు నువ్వు. ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేయలేదు అని చెప్తున్నావు. కాంగ్రెస్ పార్టీ దళితులకు భూమి లేని వాళ్ళకు భూములు ఇచ్చింది, ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇచ్చింది, రైతుల కోసం ప్రాజెక్టులు కట్టి పొలాలకు నీళ్ళు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతులను ఏదో వాళ్ళని రెచ్చగొట్టి రోడ్ల మీద కూర్చోబెట్టి ధర్నాలు చేస్తున్నావు. ఇచ్చిన మాట కట్టుబడి నాయకుడు మా రేవంత్ అన్న. కానీ అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని కాలేవు. అవి కూడా ప్రత్యేక శ్రద్ధతోటి ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు ఇచ్చడం జరిగింది. వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులను మొత్తం కౌంటర్లు పెట్టి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వాళ్ళకు మాఫీ అయ్యేటట్టు చేస్తామని చెప్పడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేక దున్నపోతుల్లాగా రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలు చేయి, వాస్తవాలు తెలుసుకొని చేయి. నిన్న కొడంగల్లో పట్నం నరేందర్ రెడ్డి వాడు దొంగ. వాడు నిన్నొచ్చి మా ప్రాంతంలో మా ప్రాంతాన్ని అభివృద్ధి కానియకుండా, కొడంగల్ అభివృద్ధి కానియకుండా అడ్డుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. చూస్తున్నాం బిడ్డ, ఓపిక పడుతున్నాం. మా నాయకులు, మా తిరుపతి అన్న, మేము వాళ్ళు సహనం మౌనం పాటించండి. మనం అంటే ఎదుగుతున్నాం, మన ప్రాంతం ఎదుగుతుంది అంటే అభివృద్ధి చెందుతుంది. దాన్ని అడ్డుకోవాలని ఇటువంటి చిల్లరగాళ్ళు ఎన్నో వేషాలు వేస్తారు. అటువంటి చిల్లరగాళ్ళని మనం పట్టించుకోవద్దని చెప్పడం జరిగింది. కానీ నువ్వు దిగజారి ఎక్కువ మాట్లాడుతున్నావు. గతంలో మద్దూరు రైతులను బెదిరించి రోడ్డుకున్న భూమిని లాక్కోవాలని చూసిన బుద్ధి లేనోడు నూరా నరేందర్ రెడ్డి. ఈరోజు ఉద్యోగ కొడుకులను పెట్టి మా నాయకులను తెప్పిస్తున్నావు. వాడు దౌదాబాద్ లోపల దున్నపోతులాగా దుడ్డేకున్నంత దిమాగ్ లేదు వానికి. వాడొచ్చి మా తిరుపతిని ఇష్టం వచ్చినట్టు ఒక షాడో ముఖ్యమంత్రి, షాడో ఎమ్మెల్యే అంటే, అరే బోసిడికో షాడో అంటే దానికి అర్థం తెలియని బోసిడికో రా నువ్వు. షాడో అంటే నిజంగానే షాడో అంటే నీడ. కొడంగల్ ప్రజలకు నిరంతరం నీడలాగా ఉంటూ వినంటూ ఉంటూ 24 గంటలు ఏ కార్యకర్తకైనా, ఏ ప్రజలకైనా అన్యాయం జరిగినా, ఏ ఆపద వచ్చినా అన్నానికి ఫోన్ చేస్తే 24 గంటల్లో కూడా స్పందించే నాయకుడు మా తిరుపతి అన్న. ఈరోజు అటువంటి పెద్ద మనిషిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బోసిడికే నిన్ను ఈ కొడంగల్లో తిరగని నువ్వు అనుకుంటున్నావేమో. చెప్తున్నాడు వాడు గాజులు రోడ్ల మీద తిరుగుతున్నాను. గాజులం కాదురా గాండు కొడక. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన కొడంగల్ యొక్క వాయిస్, కొడంగల్ యొక్క ప్రత్యేకత, గొప్పతనాన్ని వినిపించిన నాయకులం రా మేము. నీలాగా వాణిని బూట్లు నాకే ఎంగిల్ మెతుకులు తిని ఏదో నేను హైప్ క్రియేట్ చేసుకొని మాట్లాడదామని అనుకుంటున్నాం. ఈసారి మా నాయకులు చాలా మౌనం పాటిస్తున్నారు, మాకు కూడా చెప్తున్నారు. కానీ నెక్స్ట్ టైం కూడా నోరు జారింది అనుకో, కొడంగల్ లోపల నీ ఇంట్లోకి వెళ్ళి బయటికి తిరగవు బిడ్డ నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ బతికేందో అందరికీ తెలుసు. నీ ముడ్డి మీద డయర్ లేకపోతే మా పార్టీ నాయకులు ఇప్పించింది నీకు. నీ ముడ్డి మీద డయర్ గతి లేకపోతే రెడ్డిస్కి అని దౌదాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కొడంగల్ అన్న రూమ్లో ఉండి ఆయన నీ ముడ్డి మీద డయర్ లేకపోతే ఇప్పించారు. నీ బతుకు నీ చరిత్ర మొత్తం తెలుసు. నీకంటే ఎక్కడ తిట్లు వస్తాయి. తిట్ల పోటీ పెట్టుకుందామని రేపు ఏ దౌదాబాద్ చౌరస్తా పెడతావు, మద్దూరా, కొడంగల్, బొమ్మరాజు, నీ ఇష్టం వచ్చిన ఏరియా సెలెక్ట్ చేయి. నీకంటే ఎక్కువ వస్తాయి బిడ్డ మాటలు. ఏదో పోనీ మా నాయకులు ఆ సంస్కారం నేర్పలేరు. ఓపిక పట్టినాం. కొడంగల్ అభివృద్ధిని అడ్డుకున్నాం అనుకో, పండబెట్టి తొక్కి పేగులు తీస్తాం బిడ్డ నువ్వు అనుకుంటున్నామో. ఫార్మా కంపెనీ అని ఆ హకింపేట గేట్ మీద పోయి రైతులను రెచ్చగొట్టడం, లేనిపోని మాటలు చెప్పి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు
ఇక అంటే మిమ్మల్ని నమ్మే పొజిషన్లో లేరా బాబు? 10 ఏళ్ల నుంచి మీరు ప్రజలకు ఎంత ఇబ్బంది పెట్టినరో, ప్రజలను ఎంత పీక్క తిన్నారో మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు. అంటే వారి నలుగుల నరేందర్ రెడ్డి గారు అయితే మేము అంటే తరిమి కొడతాం, గుంజి కొడతాం అంటే చేతిలో గాజులు వేసుకున్నాం అనుకున్నా బిడ్డ ఓపిక ఉండేటట్టుకుంటుంది. మేము అనుకున్నాం అనుకో చౌరాసాలో కాదు, ఇంకా కొడంగల్ కాలు పెట్టాము అనుకుంటున్నావు. వాడు కేటీఆర్ గారు కూడా వాడు మతి స్థిమితం కోల్పోయాడు. వాడు ఏం మాట్లాడుతున్నావు మాకే తెలియదు. మాకు కూడా వస్తాయి స్థాయిని మించి మీరు స్థాయిని మించి మాట్లాడితే మేము కూడా స్థాయిని మించి మాట్లాడతాం. నోరు అదుపులో పెట్టుకోవాలి. మీకేమన్నా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేది ఉంటే ఇవ్వండి, మేము ఆ సలహాలు తీసుకుంటాం, ప్రజలకు ఏం చేస్తాం. కానీ లేనిపోని ప్రజలకు భయాందోళన గురి చేసి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినాం అనుకో నిన్ను ఇచ్చగొడతాం కొడుక నువ్వు అనుకుంటున్నావు. జాగ్రత్త. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల క్షేమం కోరుకునే ప్రభుత్వం. మా ప్రతి నాయకుడు 24 గంటలు ఇక్కడ అందుబాటులో ఉండే మా తిరుపతి అన్న ఏ రైతు కానీ ఏ వ్యక్తి కానీ ఆపద వస్తే ఇంటికి పోతున్నాడు. నువ్వు అధికారం నుండి కూడా అధికారంలో లేకున్నా కూడా మా నాయకుడు 24 గంటలు అందుబాటులో ఉన్న వ్యక్తి మా తిరుపతి అన్న. బుద్ధిగా కూడా ఈ గడ్డి తినే మాటలు మాట్లాడినావు అనుకో నీ ముడ్డి వగులుతుంది. జాగ్రత్త బిడ్డ. నీ పేరు కూడా పలకరాదు కానీ పంకిమాల పేరు పలికినాం. ఇక సరే నోరు అదుపులో పెట్టుకొని ఉంటే మంచిది, లేదంటే రోడ్ల మీద తిరగలేము.